హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, నూతన సంవత్సరంలో పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ కీలక నిర్ణయాలైతే తీసుకుంది. ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపుల్లో కొద్దిగా మార్పులు. అవేంటనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. మనకు జనవరి నుంచి అండి ఈ సంవత్సరంలో పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపుల విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకుందండి. ఈ నేపథ్యంలో పెన్షనర్ మరణించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ పొందటానికి అవసరమైన ధృవపత్రాలు, కొత్తగా వచ్చిన మార్పుల గురించి తెలుసుకోవడం చాలా అవసరము. అయితే ఫ్యామిలీ పెన్షన్ కోసం అవసరమైన ధృవపత్రాలు దురదృష్టవశాత్తు పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి కొన్ని ముఖ్యమైన ధృవపత్రాలు అవసరమవుతాయి. వాటిని ముందుగానే సిద్ధం చేసుకోవటం వల్ల చివరి నిమిషంలో ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవి తప్పుతాయి. ఆ ధృవపత్రాల జాబితా ఏదని చూద్దాము. మొదటిది డెత్ సర్టిఫికేట్ అండి. పెన్షనర్ మరణించిన వెంటనే గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీ మీకు ఆహ్, ఏదైతే వర్తిస్తుందో అక్కడ జనరల్ ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ పత్రాలైతే పొందాలి. ఇది నాకు తెలిసి ఒక 20 డేస్ టైం పడుతుందండి. అంటే వెంటనే అప్లై చేయాలి. సో, ప్రాసెస్ అయ్యేసరికి ఒక 20 డేస్ అలా పట్టొచ్చు. తర్వాత జిరాక్స్ కాపీలైతే చెల్లవు కాబట్టి మనము కనీసం వీటిని ఒక 20, 25 కాపీలు ఒరిజినల్ కాపీలను తీసుకోవడం మంచిది. ఇవి తర్వాత మనకు ఎల్ఐసి అయితేనేమి, ఇతర మనకు రావాల్సిన అవసరాల చోట అంతా కూడా ఇది అవసరమవుతుంది. రెండవ ధృవపత్రం ఆధార్ కార్డు. ఎవరి పేరు మీద ఫ్యామిలీ పెన్షన్ మార్చారో వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అసిస్టేషన్ చేయించాలి. అంటే జిరాక్స్ కాపీ కింద స్వయంగా సంతకం అయితే చేయాలి. మూడవది పాన్ కార్డు. ఫ్యామిలీ పెన్షన్ ఎవరి పేరు మీద అయితే వస్తుందో వారి పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ కూడా సెల్ఫ్ అసిస్టేషన్ చేయించాలి, జత చేయాలి. నాలుగవది బ్యాంక్ ఖాతా వివరాలు. పెన్షనర్ ఖాతా ఇద్దరి పేరు మీద ఉంటే మంచిది. అంటే సర్వీస్ పెన్షనర్ యొక్క ఖాతా జాయింట్ అకౌంట్ అయ్యి ఉంటే బెటర్ అంటున్నారు. ఐదర్ ఆర్ సర్వైవర్ పద్ధతిలో ఖాతా తెరవడం వల్ల ఎవరైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు కాబట్టి ఆ వెసులుబాటు ఉంటుంది. అంటే అకౌంట్ మార్చాల్సిన అవసరం రాదు. పెన్షనర్ మరణించినా సరే జాయింట్ అకౌంట్ ఉండటం వల్ల. ఒకవేళ జాయింట్ ఖాతా లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ ఎవరి పేరు మీద అయితే కావాలో వారి బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీని జత చేయాలి. ఐదవ ధృవపత్రం లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్. ఒకవేళ ఫ్యామిలీ పెన్షనర్ లేదా ఇతర డబ్బులు చెల్లించినప్పుడు ఎక్కువ లేదా తక్కువ మొత్తం జమ అయితే ఆ మొత్తాన్ని తిరిగి ఫ్యామిలీ పెన్షన్ నుండి రికవరీ చేసుకోవటానికి అనుమతిస్తూ ఒక డిక్లరేషన్ ఫామ్‌ను సమర్పించాలి. ఆరోది డిస్క్రిప్టివ్ రోల్స్. దీనిలో ఎత్తు, పేరు, చిరునామా, వేలిముద్రలు వంటి వివరాలుంటాయి. ఈ ఫామ్‌పై ఫోటో అతికించి పూర్తి వివరాలు నింపి సిద్ధంగా ఉంచుకోవాలి. ఏడోది జీవిత ధృవపత్రము. ఫ్యామిలీ పెన్షన్ ఎవరికైతే మంజూరు కావాలో వారి జీవిత ధృవపత్రం సమర్పించాలి. ఎనిమిదవది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు. ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తి యొక్క 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమవుతాయి. తొమ్మిదవది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ. పెన్షనర్ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ జిరాక్స్ కాపీని అటెస్టేషన్ చేయించి జత చేయాలి. ఇక ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకుంటేనే ప్రక్రియ అనేది సులభం అవుతుంది మనకు తదుపరి ప్రక్రియ. ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటంటే ఈ సంవత్సరం నుండి పెన్షన్ మరియు పెన్షన్ల సంక్షేమ శాఖ కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చిందండి. గతంలో ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి భార్య లేదా భర్తకు అంటే స్పౌస్‌కు వచ్చేది పెన్షన్. వారి తర్వాత 25 సంవత్సరాల లోపు ఉన్న అవివాహిత పిల్లలకు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు ఫ్యామిలీ పెన్షన్ వచ్చేది. అయితే ఇప్పుడు కొన్ని మార్పులు చేశారు. ముఖ్యమైన మార్పులేంటంటే విడాకుల కేసులో పెండింగ్ ఉన్నట్లయితే
గతంలో విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంటే ఫ్యామిలీ పెన్షన్ అనేది ఆపేసేవారు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. కొత్త రూల్స్ ప్రకారం కోర్టులో గృహహింస చట్టం, వరకట్న నిషేధం చట్టం ఆహ్, ఈ విధంగా మనకు డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ లేదంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ లేదా భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ కింద ఏదైనా కేస్ పెండింగ్‌లో ఉంటే పెన్షనర్ మరణించిన తర్వాత విడాకులు తీసుకున్న భార్య లేదా భర్త కాకుండా అర్హులైన పిల్లలకు పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, పిల్లలు లేకపోతే పిల్లలు అర్హులు కాకపోతే అప్పుడు మాత్రమే విడాకులు కేసు పెండింగ్‌లో ఉన్న భార్య లేదా భర్తకు స్పోర్ట్స్‌కి వస్తుంది. ఒకవేళ మైనర్ పిల్లలుంటే వారి సంరక్షకుడిగా ఎవరుంటే వారికి ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ అందరికీ వివాహమైపోతే అప్పుడు భర్తకు పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఇక డిపెండెంట్ పిల్లలు ఒకవేళ విడాకులు తీసుకున్న లేదా మానసికంగా బలహీనంగా ఉన్న పిల్లలు పెన్షనర్ పైన ఆధారపడి ఉంటే వారికి సంరక్షకులు ఉంటే వారికి పెన్షన్ అనేది లభిస్తుంది. పునర్వివాహం ఒకవేళ విడాకులు తీసుకున్న భార్య లేదా భర్త తిరిగి వివాహం చేసుకుంటే వారు ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హులవుతారు. తిరిగి వివాహం చేసుకోనంత వరకు వారికి పెన్షన్ అనేది వస్తుంది. ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి అవసరమైన సర్టిఫికేట్స్ మరియు కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. ఈ యొక్క సమాచారం మీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుందనైతే ఆశిస్తూ ఉన్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.